అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి నా స్పెషల్ వచ్చేసి ఈరోజు పాన్ కేక్స్ చేశానండి. సో పాన్ కేక్స్ అంటే చాలా ఈజీగా అయిపోతాయి కదా. కేక్ కన్నా పాన్ కేక్స్ చాలా ఈజీగా అయిపోతాయి, అదే టేస్టీగా కూడా ఉంటాయి కూడా. అండ్ ఇలా మంచి టేస్టీగా ఈజీగా పిల్లలకి చేసి పెడితే సో చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు, వాళ్ళు హాయిగా తింటారు కూడా. సో నా రెసిపీలోని స్పెషల్ ఏంటని అనుకుంటున్నారా? నేను ఇందులో మిల్క్ కర్డ్ అయినా యాడ్ చేస్తారు కదా, సో నేనేమి ఎగ్ కూడా యాడ్ చేయలేదు. అలా ఏమీ యాడ్ చేయకుండా కొబ్బరి పాలతో చేశానండి. సో ఏమేమి ఐటమ్స్ అనేది నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను. ఇప్పుడు నేను ఫస్ట్ గోధుమ పిండి తీసుకున్నానండి, మైదా పిండి తీసుకోలేదు. ఎందుకంటే మనం హెల్త్ బెనిఫిట్స్ కూడా చూసుకోవాలి కదా. సో మైదా పిండి కన్నా గోధుమ పిండి చాలా మంచిదండి. కొద్దిగా తగ్గించి ఒక కప్పులాగా నేను గోధుమ పిండి తీసుకున్నానండి. అలానే ఇవి కొబ్బరి పాలండి. ఏ విధంగా తయారు చేశాను మీకు చిన్న వీడియోలో చేశాను, పెడుతున్నాను చూడండి. ఇవి కొబ్బరి పాలు ఒక కప్పు ఫుల్గా తీసుకున్నాను. అలానే చక్కెర అండి, ఇది మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీలో మీరు తీసుకోండి. అలానే ఇది కొంచెం ఒక స్పూను బేకింగ్ పౌడర్ తీసుకున్నానండి. ఎప్పుడు కేక్ అనేసరికి కంపల్సరీగా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఉండాలి కదా. సో అర టీ స్పూన్, చాలా చిన్న స్పూన్ తోటి బేకింగ్ సోడా తీసుకున్నాను, అదే వంట సోడా అండి. అలానే ఫ్లేవర్ కోసం నేను వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. అది మీ ఇష్టం అండి, ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. కొబ్బరి స్మెల్లే కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు. ఎందుకు కొబ్బరితో చేస్తున్నానంటే పిల్లలకి చాలా చాలా హెల్తీగా ఉంటుంది, మంచి టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి చేసి అప్పుడు నాకు కంపల్సరీగా ఒక కామెంట్ తెలియజేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా హ్యాపీగా తింటారు. మా ఇంట్లో మా వాడికి కేకులు అంటే అంత ఎక్కువగా పడదులేండి. సో అయినా ఇలా పాన్ కేక్లా చేస్తే కొంచెం తింటాడు. సో చాలా చాలా బాగుంటాయండి. మీరు ట్రై చేసిన తర్వాత కంపల్సరీగా అప్పుడు నాకు చెప్పండి. సో నేను ముందుగా గోధుమ పిండి అలానే షుగర్, అలానే తిన్ని సోడా, అలానే మనం తీసుకున్న కొబ్బరి పాలు చూసుకుంటూ వేసుకోవాలండి. ఒక్కసారి మిక్సీలో వేసి మిక్సీ తిప్పుతూ చూసుకుంటూ వేసుకోవాలి. సో ఎందుకంటే మళ్ళీ బ్యాటర్ పలుచగా అయిపోకూడదు, అలా అని చాలా గట్టిగా కూడా ఉండకూడదు. అలానే నేను కొబ్బరి పాలు చక్కగా ఫస్ట్ కొబ్బరి ముక్కల్ని మిక్సీలో వేసి కొంచెం గ్రైండ్ చేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని చిక్కటి పాలు తీసుకున్నానండి. ఈ విధంగా లెట్స్ వాచ్.
చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంటాయి, అలానే చాలా హెల్దీ కూడా పిల్లలకి. అయితే నేను షుగర్ బదులు హనీ కూడా వేసుకోవచ్చు మీరు, లేదంటే చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు షుగర్ బదులు పట్టిక పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో నేను కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం పైన హనీ అలానే బాదం పప్పులు పెట్టాను. మీకు కావలిస్తే చక్కగా చాకో సిరప్తో కూడా వడ్డించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.